శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియజెప్పుకుందాము. ముందుగా గ్రహ స్థితులు. వృషభ రాశిలో గురువుగారు, మిథున రాశిలో కుజుడు, కన్య రాశిలో చంద్రకేతువులు, అలాగే శనిగారితో సహా రవి బుధులు ఇద్దరు కుంభరాశిలో, శుక్ర రాహువులు మీన రాశిలో ఇలా ఉంటూ ఉండగా 22వ తేదీ వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క గమనము మాత్రమే మారి ఉన్నది ధనస్సు రాశిలోకి. కుజుడి యొక్క వక్రత ప్రారంభమై ఉన్నది. ఈ రెండు మార్పులు జరిగి ఉన్నాయి. ఇక గ్రహ దృష్టుల యొక్క అలాగే గ్రహాల యొక్క కలయిక వల్ల ఉండేటటువంటి ఫలితాలు ఏమిటి అంటే, శుక్ర రాహువుల కలయిక మీనరాశిలో జరుగుతుంది. మీనరాశిలో శుక్రుడు ఉచ్చ పొందుతారు. అయితే ఆయన యొక్క ఆ ప్రతిభావంతమైనటువంటి ప్రకాశవంతమైనటువంటి కాంతిని కొంత ఈ రాహువు తీసేసుకుంటారనమాట. అంటే కొంచెం కళావిహీనం అవుతుంది శుక్రగ్రహం అనే చెప్పుకోవాలి. అయితే ఉచ్చలో ఉన్నారు కాబట్టి కొంచెం పర్వాలేదు. దానివల్ల ఆత్మీయతలు, అనురాగాలు, స్నేహాలు ఇట్లాంటి వాటి విషయంలో కొంచెం ద్రోహం జరిగే అవకాశం, మోసం జరిగే అవకాశం, ఏదైనా నటన జరిగే అవకాశం, కోరుకున్నంత ప్రేమ లేని విధంగా అవతల వాళ్ళు ప్రవర్తించేటటువంటి అవకాశం, అంటే అవకాశవాదం, ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని గారితో పాటు రవి బుధులు కుంభరాశిలో ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని తెలియజెప్పుకోవాలి. ఏదైనా శారీరక పరమైన రుగ్మతలు ఉన్నట్లయితే, అంటే జన్మజాతకంలో కూడా ఇలాంటి గ్రహస్థితులు ఉండాలి. శని రవి బుధ పరస్పర కలయికలు గాని, స్థితి గాని, యుతి గాని, దృష్టి గాని ఉన్నట్లయితే అటువంటి వారికి ఇప్పుడు గోచారంలో కూడా ఈ యొక్క స్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఫలితాలు కనిపిస్తాయి. శారీరక పరమైన రుగ్మతలు గాని, ఇచ్చింగ్ ప్రాబ్లమ్స్, అలాగే ఏదైనా చర్మ వ్యాధులు, రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఉండడం గాని ఇలాంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. అయితే మెడికల్ పరంగా చాలా చాలా బాగుంటుంది. కొత్త మెడిసిన్స్ కనుక్కోవడం గాని, మెడికల్ విద్యార్థులకు గాని, మెడికల్ వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలలో ఉన్నవారికి గాని, ఆ మెడికల్ కి సంబంధించి, మందులకి సంబంధించి, ఔషధాలకు సంబంధించి ఇలాగా వాళ్ళందరికీ కూడా చాలా మంచి ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది వారాంతానికి వెళ్ళేటప్పటికి. కుజుడు అనగానే నిజం చెప్పాలి అంటే నైసర్గిక పాపగ్రహం. పాపగ్రహాలు వక్రించాయి అంటే కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వాయుతత్వ రాశిలో వక్రించి ఉన్నారు. ఇది అంత పూర్తిగా చాలా మంచి చేస్తుంది అని చెప్పడానికి రాదు. క్రోధినామ సంవత్సరము, కుజుడు రాజుగా ఉన్నారు. అలాగే కుజుని యొక్క వక్రత ప్రారంభమైంది. ఇవన్నీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం మీద చూపించే ఫలితాలు. వ్యక్తిగత జీవితాల్లో కూడా కొంచెం కోపం పెరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఆ కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి ఆ రాసుల్లో తెలియచెప్తాను. ఈ కోపాన్ని కొంచెం కంట్రోల్ చేసుకోండి. ఆ తదుపరి చంద్రకేతువులు. ఏదైనా అనుమానించదగ్గ విషయాలే ఉంటాయి వీళ్ళ దగ్గర. మనని మోసం చేస్తున్నారేమో, మనని ఇబ్బంది పెడుతున్నారేమో, మనకి రాంగ్ డైరెక్షన్ ఇస్తున్నారేమో, మన దగ్గర డబ్బు కాజేస్తారేమో, లేకపోతే మన దగ్గర ఇంకా ఏమైనా వస్తువులు విలువైన ఉంటే అవి కాజేస్తారేమో, వీళ్ళని నమ్మచ్చా అనే లాంటి ఆలోచనలు మీకు తెప్పిస్తుంది ఆ చంద్రకేతువుల కలయిక అలాంటిది. కాబట్టి అనుమానం పెనుభూతం అన్నారు కదా, అలాంటి అనుమానాన్ని కాస్త తగ్గించుకోండి. మీకు ఇష్టం లేకపోతే కొన్నాళ్ళు పోయిన తర్వాత అప్పుడు వాళ్ళతో మనకి ఉండేటటువంటి ఆ ట్రాన్సాక్షన్స్ ఏమున్నాయో అప్పుడు కొనసాగించుకుందాం అనుకోండి. అనవసరమైన ఆలోచనలు చెయ్యవద్దు. ఇది చెప్పదగిన సూచన. ఇక శుక్ర చంద్రుల పరస్పర దృష్టి పడుతోంది. ఇవి కళలలో చాలా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళేటటువంటి అంశాలు. ఇవి చాలా అద్భుతంగా ఉంటుంది కళాకారులకి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే కుజుని దృష్టి కేతు చంద్రుల మీద పడుతోంది. గురువుగారి దృష్టి కూడా పడుతోంది. ఇక దృష్టుల ఫలితాలకు వస్తే ఆధ్యాత్మిక చింతన పెరగడం గాని, అలాగే మాతృవర్గంతో ఏదైనా విరోధాలు ఉండడము లేదా అతి ప్రేమ, ఈ రెండిట్లలో ఏదో ఒకటి ఉంటుంది. కుజ చంద్రుల యొక్క దృష్టి. కొన్ని రకాలైనటువంటి జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. ఏ విషయంకైనా కూడా ఎవరితోనూ వైరం లేకుండా యోగా చెయ్యండి. మనసు స్థిరంగా ఉంటుంది. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి
చంద్రుని యొక్క స్థితి మాత్రమే మార్పు ఉన్న కారణం చేత కుజుని దృష్టి చంద్రుడి మీద పడుతోంది. అయితే ఇక్కడ చంద్రమంగళ యోగం ఏర్పడవలసి ఉన్నది. కానీ కుజుని యొక్క వక్ర సంచారము చేత అంతగా ఫలితాలు ఉండబోవు అని చెప్పి తెలియజేస్తూ, ఈ రాసుల వాళ్ళందరూ కూడా ద్వాదశ రాసుల వాళ్ళు తప్పనిసరిగా నవగ్రహ స్తోత్రాలు పఠించండి. ఎందుకంటే ఈ శని రవి కలయిక అనేది చాలా క్రోధాన్ని, ఎండ తాపాన్ని, ఎండ విపరీతమైన ఎండలు కాస్తాయి వాతావరణ రీత్యా చూస్తే. అలాగే వ్యక్తిగత జీవితాల్లో కూడా ఏదో ఆరాటం, ఏదో చెయ్యాలి, ఏదో సాధించాలి అనేది ఉంటుంది వాళ్ళకి. దానికి తగ్గ కృషి కూడా ఉంటుంది. అయితే అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి అంత ఎగ్జైట్ అయిపోవద్దు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక నవగ్రహ స్తోత్ర పారాయణాల ద్వారా గురువు గారి యొక్క యోగా చేసేటటువంటి ప్రక్రియ ద్వారా గురుబలాన్ని సంపాదించుకోవచ్చు. ఇతరత్ర నవగ్రహాల యొక్క ఆశీస్సులు కూడా మనం తీసుకోవచ్చు అని చెప్పి తెలియజేస్తూ రాసుల్లోకి వెళ్దాం. కన్యరాశి. కన్యరాశి వారికి 16 ఫిబ్రవరి నుంచి 22 ఫిబ్రవరి వరకు గల కాలానికి 5 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. అలాగే షష్ఠ స్థానంలో ఉన్నటువంటి శని రవి బుధులు బాగున్నారు. ఇక నవమ స్థానంలో ఉన్నటువంటి గురువు గారు బాగున్నారు. 5 గ్రహాలు బాగుండడం అంటే అది మామూలు విషయం కాదు, అత్యద్భుతమైన విషయం అని చెప్పొచ్చు. అందున ఇక్కడ శని గారు బాగున్నారు, అక్కడ గురువు గారు బాగున్నారంటే ఇంకా అద్భుతమైనటువంటి జీవిత ఆశయం నెరవేరేటటువంటి కాలమే. మీ ఆశయం ఏదైతే ఉందో అది సిద్ధిస్తుంది, కార్య సాధన జరుగుతుంది, కార్యసిద్ధి కలుగుతుంది. గృహంలో మంచి శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది, జరుగుతాయి కూడా. పూర్వం కన్నా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఇంట్లో ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య అనుకూలత పెరుగుతుంది. ఇక రుణాల విషయంలో అయితే అసలు ఇంకా చెప్పనే అవసరం లేదు. పాత బకాయిలన్నీ రూపాయితో సహా వచ్చేస్తాయి, వసూలైపోతాయి. కొత్త రుణాలు కావాలంటే దొరుకుతాయి. గృహ నిర్మాణానికి అనుకూలమైన కాలం, గృహ నిర్మాణం చేపట్టవచ్చు. అన్నదమ్ముల సహాయ సహకారాలు దొరుకుతాయి, చాలా తృప్తినిస్తుంది. అది వరకు ఇంత లేదు, ఇప్పుడు చాలా బాగుంది అని చెప్పి చాలా ఆనందిస్తారు. ఉద్యోగ జీవితంలో కూడా కాస్త తృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. వ్యాపారంలో కూడా తృప్తి కలిగించే అంశాలు ఉంటాయి. దైవ కార్యాలు చేసే విషయంలో 10 మందిని కూడగట్టుకుంటారు, చక్కగా అందరితో కలిసి చేస్తారు. యజ్ఞాలు, యాగాలు అలాంటి వాటి నిర్వహణలో మీరు కూడా ఒక భాగస్వామి అవుతారు. పుణ్యాన్ని సంతరించుకుంటారు, తీర్థయాత్రలు చేస్తారు, సద్గురువుల దర్శనం చేసుకుంటారు, ఆశీస్సులు పొందుతారు, పిత్రార్జితాలు చేతికొస్తాయి. ఇప్పటి వరకు రాకుండా ఏమైనా కోర్టు కేసుల్లో ఉన్నట్లయితే అవి కూడా వస్తాయి. మీకు శుభకరమైన ఫలితాలు అవుతాయి. మీ తండ్రి గారే మీకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అందజేయచ్చు కూడా. పితృ స్థానము చాలా చాలా శుభకరంగా ఉన్న కారణం చేత మీ తండ్రి గారికి జీవనం, జరుగుబాటు ఇత్యాది వాటిట్లలో చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కీర్తి ప్రతిష్టల విషయంలో మీరు అసలు వెనక్కి తిరిగి చూసుకోకర్లా. అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు. కళలలో మంచి ప్రదర్శన ఇవ్వడము, ఆ సామర్థ్యం బ్రహ్మాండంగా మీకు మంచి పేరు తీసుకురావడము చేస్తుంది. అలాగే నిరుద్యోగులకి ఉద్యోగం వచ్చే ప్రయత్నం, ఉద్యోగంలో ఉన్న వారికి ప్రమోషన్ల కోసం ప్రయత్నం చేసేటటువంటి కాలం ఇత్యాదివన్నీ కూడా మీకు చాలా చాలా ఆనందంగా ఉన్నాయి. 5 గ్రహాలంటే అసలు మాటలైన విషయం కాదు. అద్భుతమైన కీర్తి ప్రతిష్టలు, కార్యసాధన, కార్యసిద్ధి. ఇక అసలు వెనక్కి తిరిగి చూడక్కర్లా. కుటుంబంలో సంతృప్తి కొరకు మీరు కొంచెం సమయాన్ని వెచ్చించండి. అలాగే సంతానం పట్ల ఇన్నాళ్ళు ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాము, ఓర్పు కలిగే ఉన్నారు. ఇప్పుడు చాలా అభివృద్ధి పదంగా ఉంటుంది సంతానానికి. ఇటు పక్క మీ తండ్రి గారికి బాగుంటుంది, ఇటు పక్క మీ సంతానానికి బాగుంటుంది. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికి తృతీయంలోకి చంద్రుడు వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు మిమ్మల్ని బలోపేతం చేస్తున్నాయి. అసలు ఏ రకంగా చూసినా కూడా అద్భుతమైన విజయాలు కలుగుతూ ఉన్న కారణం చేత ఒక విధమైన ఉత్సాహంతో ఉంటారు మీరు. ఆ ఉత్సాహంతో ఉండండి, ఉల్లాసంతో ఉండండి. భగవంతునికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు చేయండి, మీ ఇష్టదైవత ఆరాధన చేయండి. అలాగే అన్ని డివిజన్స్ వాళ్ళు, కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు, రాజకీయ నాయకులు, ఇక వ్యాపార భాగస్వాములు, జీవిత భాగస్వాములు, సంతానము, మాతృవర్గము, పితృవర్గము, కుటుంబము, భాతృవర్గము అన్ని విధాలా కూడా సంతృప్తి కలిగించే కాలం కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి, ఇన్ని విషయాలు చాలా బాగున్నాయి కదా అనుకుంటే
స్థాన చలనం జరిగే విధంగా ఉన్నది. ఆ స్థాన చలనం విషయంలో మీ అధికారుల దగ్గర ఏదంటే అది మాట్లాడకండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. ఈ విషయంలో జాగ్రత్త పడండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం.